ఈ థాట్స్ చెప్పండి, మంచి థాట్స్ చెప్పండి అంటే నేనేం చెప్తాను, చెప్పలేదు. అందువల్ల ఈ భూభారాన్ని ఎవరన్నా మీరు నెత్తి మీద పెట్టుకొని మోస్తే ఈ లోపల మైండ్ ఫ్రెష్ అవుతుంది. అయిన తర్వాత వెంటనే నేను మీకు ఎవరు గొప్ప నేను చెప్పేస్తాను, ఎవరిది గొప్ప చెప్తాను అంటే అప్పుడు వెంటనే విశ్వామిత్రులు వారు అన్నారు నేను మోస్తాను అన్నారన్నమాట. నేను మోస్తానని చెప్పి నా తపస్సు కనుక నేను చేసిన నిర్మలమైన తపస్సు అయితే ఓ భూదేవి నువ్వేం చేస్తావంటే భూమికి నేల మీద ఉండకుండగా నేల మీద ఉండకుండగా ఆకాశానికి ఈ కిందికి మధ్యలో నువ్వు వేలాడుతున్నట్టుగా నువ్వు ఉండవలసింది అని భూమిని ఆయన ఆజ్ఞాపించారు. ఎవరు విశ్వామిత్రులు వారు. నేను ఇంత తపస్సు చేశాను కదా, ఆ తపస్సు కనుక మన గొప్పదైతే నువ్వేం చేస్తావంటే ఈ భూమికి కిందికి మధ్యలో నువ్వు ఖాళీ ప్రదేశంలో ఇక్కడ ఇలా అన్నమాట ఇలా ప్రదేశంలో ఉండవలసింది అని అన్నారు. అనేసరికి ఆ భూమి కదలలేదు. కదలకుండగా నేల మీదే ఉంది. కదలకపోయేసరికి మనం అప్పుడు తెలిసింది విశ్వామిత్రుడు మనిషి నా తపస్సు ఇంత సరిపోదు అని తెలిసింది. అప్పుడు వశిష్ఠుడు వాళ్ళని అడిగారు. వశిష్ఠుడు వాళ్ళని అప్పుడు చెప్పాను భూదేవిని ఉద్దేశించి అమ్మా భూదేవి నేను చేసినటువంటి సత్సంగమే అంటే మంచి వాళ్ళతో సహవాసం, భగవంతుని భక్తులతో సహవాసం నేను చేసింది కనుక అది గొప్పదైతే ఓ భూదేవి కొద్దిసేపు నువ్వు భూమికి ఈ నేల మీదకి పైకి మధ్యలో నువ్వు ఉండవలసింది, భూదేవి ఉండవలసింది అనగానే ఒక్కసారి భూదేవి ఎగిరి పైకి వెళ్ళి మధ్యలో అనమాట అంటే ఖాళీ స్పేస్ ఏది ఉంటుందో ఆ స్పేస్ లో కొద్దిసేపు అలా ఉందన్నమాట. ఉండేసరికి ఇప్పుడు సమాధానం వచ్చేసిందా లేదా అంటే 12 నిమిషాల పుణ్యముని కాస్త ఆయన వశిష్ఠుల వారు చెప్పేసరికి వెంటనే ఆ భూమి కాస్త ఎక్కడుంది భూమికి ఆకాశానికి మధ్యలోనే ఇక్కడ వేలాడుతూ కనిపించింది అనమాట. అప్పుడు వెంటనే విశ్వామిత్రుల వారు ఆయన జ్ఞానం కలిగి ఆయన సత్సంగం ఇంత గొప్పది కదా, నీ వంటి మంచి మనిషితోటి నేను సహవాసం పొందాను కాబట్టి నాకు ఆ గొప్ప పుణ్యం వచ్చింది అన్నమాట. అనేసరికి అప్పుడు విశ్వామిత్రుల వారికి సత్సంగ గొప్పతనం అని తెలుసుకున్నారు కాబట్టి ఆయన కూడా మళ్ళా ఈసారి భూమిని అన్నారు అమ్మా నేను సత్సంగం చేసుంటే వశిష్ఠుల వారితో కనుక నీ సహవాసమే కనుక నిర్మలంగా చేసుంటే నువ్వు ఈ మధ్యలో ఉండవలసింది అంటే మళ్ళా భూమి ఎగిరి మధ్యలో ఉందనమాట. ఉండేసరికి అప్పుడు ఆయనకి మనిషి వాళ్ళతో సహవాసం వల్ల ఎంత గొప్పతనం ఉంటుందో అప్పుడు తెలుసుకున్నారు అని అంటారన్నమాట. అందుకోసమని మీకు అంతంత విషయాలు కాదు కానీ మీకు ఈ 12 రోజులు 13 రోజులు ఈ సంధ్యావందన సమయం చూసారా అది ఇది ఒక గొప్ప సత్సంగం. సత్సంగం అంటే మంచి వాళ్ళతో మంచి భాగస్వామ్యాలు ఆత్మీయ వాళ్ళు చెప్పడం, ఆ తర్వాత మీరు వెంటనే సంధ్యావందనం చేసుకోవడం. చక్కగా ఇంట్లో అయితే ఇలా ఉంటారా, నిజం చెప్పండి, ఇంట్లో అయితే ఇలా ఉంటారా, మీరు ఇంత రెగ్యులర్ గా ఉంటారా? అంత ఉండే అవకాశం ఉండదు, అందరికీ ఉండదు. వీడు ఒకటి ఉందేమో తప్ప మిగతా చాలా మందికి లేదు. వీడు ఎంత సత్యం చెప్తున్నాడో అది తెలియదు. అందుకోసమని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఈ సత్సంగ మహిమ అంటే మంచి వాళ్ళతో మనం సహవాసం చేసినటువంటి ఈ గొప్పతనాన్ని మనం ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మా నాన్న చెప్పకపోయినా సరే మనం జాగ్రత్తగా చేసుకుంటూ ఉండాలి. వాడు నిద్రపోయి వాడు ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత వాడు ఎప్పుడు వేస్తారో అంత అనవసరం. నువ్వు మాత్రం ఖచ్చితంగా చేయి. ఇలా చేయగా నేను చూసి అవతల వాళ్ళు నేర్చుకుంటారు అనమాట. మనం ఇప్పుడు తాతగారు వాళ్ళు చెప్తారని చెప్పి 2 రోజులు అయిన తర్వాత 3 రోజు మీరు లేవట్రా, అలాగే లేచి లేవట్రా పొద్దున్నే పిలుస్తుంటారు అనమాట. కొంతమంది లేచిగా ఉంటారు. అయినా లేపి జాగ్రత్తగా ధ్యానం చేయించరా. ఇలా మంచివాడు ఎవరన్నా ఇంకోటి ఇంట్లో కనుక అయితే ఊరుకుంటారా? అలా కాదు, తిడతారు. లేకపోతే వాడు కాస్త ఏసీ కింద పడేసి అందులో కూడా నిద్రపోయి చేసి వాడు ఇష్టం వచ్చినట్టు అనమాట. అలా ఉంటుంది. నేను అలా కాదు. ఇలాంటి మంచి సహవాసం మీరు ఇంట్లో ఏసీలు ఉండవచ్చు, ఇక్కడ ఏసీ లేకపోవచ్చు, అయినా హాయిగా శ్రద్ధ బట్టి 12 రోజులు చదువుకుంటున్నారు సేవ. ఈ పుణ్యం చాలా చాలా ఎక్కువ. ఇంత ఎక్కువ పుణ్యం ఎవరు సంపాదించే అవకాశం లేదు. మీరు అందులో ఇంత పద్ధతిగా తాతగారు వాడు కూడా మీకోసం ఆయన ఏది బాగా ఇష్టమో వాడికి ఇంట్లో ఫ్రైడ్ రైస్ ఇష్టం అలాంటివి చేయించడం, లేకపోతే ఇంకా ఏదో మీకు ఇష్టమైన కదా చేయించారా లేదా కాదనమాట. అది అలా మీ ఇంట్లో కూడా చేయడం అవకాశం ఉండదు ఒకప్పుడు నేను అడిగితే. కానీ అక్కడ రోజు తాతగారు అంత జాగ్రత్తగా చూసుకుంటున్నారు. అందుకోసమని ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీరు జాగ్రత్తగా సంధ్యావందనం చేసుకోవడం, ఈ శ్లోకాలు జాగ్రత్తగా రాసుకుని మనం చదువుకోవడం చేయండి. చదువుకుంటే మంచి చదువు వస్తుంది, మంచి జ్ఞానం కలుగుతుంది. మీ వల్ల మీ పెద్దవాడు కూడా మిమ్మల్ని ఆదర్శంగా మా పిల్లవాడు ఎంత బాగా చదువుకుంటున్నాడని సంధ్యావందనం చేసుకుంటున్నాడని మాకు చాలా సంతోషంగా ఉందండి.
వాడు కూడా చెప్పుకుంటారు అన్నమాట. ఆ తర్వాత తండ్రిగా నాకు తెలిసిన స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుడు మన పిల్లవాడికి చిన్నప్పుడు ఇలాగే ఉపనయనం చేశారు. ఉపనయనం చేస్తే ఆ పిల్లవాడికి ముందు వాళ్ళ గురువు గారు చెప్పారు, మీ పిల్లవాడికి నువ్వు గాయత్రి ఉపదేశం నీకు ఎవరు చేస్తారు? నాన్నగారే చేసేది. గురువు గారు ఏం చేస్తారంటే నాన్నగారితో చెప్పి నాన్నగారి ద్వారా మీకు చేయిస్తారన్నమాట. అసలు నాన్నగారు చెయ్యాలంటే ఆయన ఎక్కువగా సంధ్యావందనం చేసేవాడు కాదు. అప్పుడు ఏం చేశారంటే గురువు గారు, పిల్లవాడికి నువ్వు చిన్నప్పుడు ఉపనయనం చేయాలంటే ముందు నువ్వు కనీసం 24,000 సార్లు గాయత్రి జపం చెయ్యాలి. 24,000 ఒక 42 నెలల టైం తీసుకో. నువ్వు ఎప్పుడు మీరు పిల్లవాడికి ఉపనయనం చేస్తావో ఈ లోపల నువ్వు 24,000 కనీసం గాయత్రి మంత్రం జపం చేస్తే అప్పుడు నీ కొడుక్కి నువ్వు మంత్రం జపం ఉపదేశం చేయడానికి నీకు అర్హత వస్తుంది, లేకపోతే నీకు అర్హత రాదు అని చెప్పారు అనమాట. అందుకోసమని 24,000 జపం చేసి ఆ పిల్లవాడికి చెప్తే అప్పుడు ఈయన చెప్పిన మంత్రం ఆ పిల్లవాడికి శ్రద్ధగా వెళ్ళి వాడు రోజు చేయడానికి అది ఉపయోగిస్తుంది. లేకపోతే ఏమవుతుంది, ఏదో అప్పటికప్పుడు చెప్పేస్తే అపస్వరంగాను సుస్వరంగాను ఏదో చెప్పేస్తే ఆ మంత్రం విన్నవాడికి కూడా అంత అనిపించదు. ఇప్పుడు కొన్ని కథలు నేను చెప్తాను, కొన్ని కథలు నీకు హృదయంలో పడతాయి, కొన్ని కథలు హృదయంలో పట్టవు, నీకు గుర్తు రాదు. ఎందుకంటే దేనిలో మీరు ఎక్కువ శ్రద్ధ పడతారో ఆ శ్రద్ధగా ఉన్న విషయం మీకు అర్థమవుతుంది. శ్రద్ధగా మీరు లేరు, అలసత్వంగా ఉన్నారు, ఆసక్తి లేదు, ఇది మీకు బుద్ధికి ఎక్కదు. అందుకోసమని మీరు మంత్రం మాత్రం ఎల్లప్పుడూ కూడాను మననాథ్ త్రాయతే అని మంత్రం అనే దానికి ఆ నిర్వచనం అన్నమాట. అంటే మనం దాన్ని ఎప్పుడు జపం చేసుకుంటే ఆ గాయత్రి అమ్మవారు మనం రక్షిస్తూ ఉంటుందన్నమాట. గాయత్రి అంటే అదే గాయత్రం త్రాయతే, ఎవరైతే మంత్రాన్ని జపం చేస్తుంటారో మనం రక్షిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి గాయత్రి జపం చేసుకోవడం అనేది మనల్నే కాదు, మనం ప్రపంచం అంతా బాగుండాలని కోరుకుంటాగా. ఓ నమ ప్రాచ్యే దిశే యాశ్చ దేవత శాంతి వసంతి అని మనం ఆ తూర్పు దిక్కు చూసి యాశ్చ దేవత, ఏ దేవతలు ఈ దిక్కులో ఉన్నారో వాళ్ళందరికీ నమస్కారం అని చెప్పి తర్వాత నమో దక్షిణ ఈ దిశే అని మళ్ళీ అక్కడ ఎంతమంది దేవతలు ఉన్నారు వాళ్ళందరూ కూడా నమస్కారం. ఎంతమంది 4 దిక్కుల్లో ఉన్నారో ప్రపంచంలో అన్ని దిక్కుల్లో, పై దిక్కులో కింది దిక్కులో ఎంతమంది దేవతలు ఉన్నారో అందరికీ నమస్కారం చేస్తున్నాం. ఇలా చేసే సంస్కృతి భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఏ సంస్కృతిలోనైనా ఉంటుందా? ఉండదు. అది కేవలం ఒక్క భారతదేశంలో, అది ఒక వైదిక మతంలోనే, అందులో బ్రాహ్మణుడికి మాత్రం ఇది ప్రత్యేకించి రెగ్యులర్గా చేసేటువంటి వాడికి మాత్రమే ఉంటుంది. అలాంటి ఒక అదృష్టాన్ని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కోల్పోవద్దు, వదిలిపెట్టద్దు, నిరంతరం జపం చేసుకోండి. రోజు ఎట్టి పరిస్థితుల్లో అర్ధరాత్రి వచ్చినా వాడు వస్తే కూడా ఏదైనా ఊరెళ్ళి పనికి వచ్చినా సరే గబగబగబ అర్ఘ్యప్రదానం చేసి 10 సార్లు గాయత్రి చేసుకొని ఏదైనా తిరిగి పడుకోవాలి తప్ప ఎప్పుడు కూడా వదిలిపెట్టకూడదు. మంత్రత్యాగి దరిద్ర అన్నమాట. గాయత్రి మంత్రాన్ని వదిలిపెట్టేస్తే వాడు దరిద్రుడైపోతాడు అనమాట. ఎన్ని రకాల నష్టపోతాడో అన్ని రకాల